సత్యమన్నా జోహార్ 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 సత్యమన్నా జోహార్ జోహార్ అమర్ హై సత్యమన్నా అమర్ హై అమర్ హై అమర్ హై సత్యమన్నా అమర్ హై అమర్ హై అమర్ హై సత్యమన్నా అమర్ హై అమర్ హై సాధిద్దాం సత్యమన్న ఆశయాలను సాధిద్దాం 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 సత్యమన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం సాగిద్దాం సత్యమన్న ఆశయాలను సత్యమన్నా సత్యమన్నా ఈ పేరు వినని వ్యక్తి ఈ పేరు చెప్పగానే ఆయన్ని దాదాపు 2 సంవత్సరాలైనా కూడా కళ్ళు మూసుకొని నివరేసుకున్నా కూడా ఇంకా వేలాది లక్షలాది మందిలో బ్రతికే ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలమూరు జిల్లాలో ఆనాడు పండుగ సాగిన తర్వాత ఇంకొకరు బతుకున్నారు మన పాలమూరు జిల్లాలో అంటే అది ఎర్ర సత్యమన్న విషయాన్ని ఎవరు మర్చిపోవడం తెలియజేస్తా ఉన్నా. అనాలకు అన్యాయం జరిగింది అంటే అవతల పక్కోడు ఎప్పుడైనా సరే వచ్చినోన్ని ఎద మీద పూనుకొని తన సమస్యగా భావించి సమస్యని పరిష్కారం చేసిన సందర్భాలు వేలల్లో కాదు లక్షలలో చూసినాం. నేను అనుకుంటా మరో పండుగ సాయన్న ఎట్లా జన్మించలేదు మరో సత్యమన్న కూడా జన్మించేటువంటి ధైర్యశాలి పాలమూరు జిల్లాలో లేనేమో అనిపిస్తుంది. భయమవుతుంది. తాను నమ్ముకున్న సిద్ధాంతం పండుగల సాయన్న గారు నమ్ముకున్న సిద్ధాంతంతో పోలిస్తే ఆ రోజు కూడా పండుగల సాయన్న పెద్దల్ని కొట్టి పేదోళ్లకు పంచేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని పూని ఆ కార్యక్రమాన్ని తాను భుజస్కంధాల మీద వేసుకుని ప్రతి పేదోడు సత్యమన్న కంపౌండ్కు పోయిందంటే వారికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో పోయి ఆ న్యాయాన్ని చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నామన్నమాట మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకెన్ని సంవత్సరాలైనా సత్యమన్నని ఎవరు మర్చిపోమన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఏదైతే ఆచరణ రూపం తీసుకున్నాడో పేదోళ్ళని ఆదుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పాన్ని మనమందరం కూడా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఆ సంకల్పాన్ని మనం కూడా తీసుకొని ముందుకు నడవాలన్న ఉద్దేశంతో మీ అందరితో కోరుతా ఉన్న సత్యమన్న వర్ధంతి